అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో మడకశిర నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయులు కావాలనే ఆశావాహులకి ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ని మడకశిర నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 360 మంది ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ మెగా డిఎస్సీనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది ప్రభుత్వం పెట్టినా, ఏ ఉద్యోగ నియామకాలు పెట్టినా, బ్యాంకింగ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏ ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసినా దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్ ని మడకశిర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వెనుకబాటుతనం, అభివృద్ధి లేకపోవడం, జిల్లా కేంద్రాలకి సుదూర ప్రాంతంలో ఉండడం, కర్ణాటకకు బార్డర్లో ఉండడం, ఈ నియోజకవర్గానికి అన్ని శాఖల సిబ్బంది కూడా కొరత ఎక్కువగా ఉంది. మొన్న గౌరవ కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అన్ని శాఖల ట్రాన్స్ఫర్లు పూర్తయిన తర్వాతనే మిగతా నియోజకవర్గాల బదిలీలు చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అన్ని శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, విద్యాశాఖలో నారా లోకేష్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం.